సో నిన్నటి మనం క్లాస్లోని ఒక డిఫరెన్షియేట్ మాట్లాడుతున్నాం. ఏంటి అని అంటే, సపోజ్ ఒక కంపెనీలోని మనం యూటీ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాం. చేసే ముందు మనకి ఉండేటువంటి ఇక్కడ మీరు నేర్చుకోవడానికి వచ్చేది ఎన్డిటి కోర్స్. ఓకే, ఎన్డిటి అనేది ఏదో ఒక పర్టికులర్ కోర్స్ కాదు, ఇది ఒక మహాసముద్రం, ఒక ఓషియన్ అన్నమాట. ఈ ఎన్డిటి అనే దీంట్లోని ఎన్నో రకాల స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏఎస్ అంటే, ఐఎస్ అంటే, దీని గురించి మీకు బాగా తెలియాలి. ఇది ఎక్కడ ఏ బుక్స్ లో క్లియర్ గా ఇవ్వడు, అది వర్క్ చేస్తున్నటువంటి మన ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. సో మనం చేస్తున్న కోర్స్ ఫస్ట్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ తెలియాలి అంటే ఫస్ట్ దేంట్లో ఫస్ట్ మనకు తెలియాలి. ఓకే, ఏఎస్ అంటే, ఐఎస్ అంటే, బిఏఆర్సి, పిసిఎన్, తర్వాత సిసి, ఈఎన్ 472. చూడండి, ఈ ఎన్డిటి అనేది ఒక బాడీ ఇన్ని రకాలటువంటి సర్టిఫికేషన్ బాడీతో కనెక్ట్ అయ్యి ఉంది. మీకు తెలిసిందల్లా ఏంటి, ఓన్లీ నేను లెవెల్ 2 కోర్స్ చేస్తున్నాను. లెవెల్ 2 మనం ఎందులో చేస్తున్నాం, మనం నేర్చుకున్న కోర్సులు ఆర్టి, యూటి, ఎల్పిటి, ఎంపిటి, రైట్. ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. మనం ఎప్పుడూ కూడా ఏ సర్టిఫికేషన్ బాడీ తీసుకుంటున్నాం, మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఐడియా రావాలి, మనం ఏ తాలూకా కోర్స్ చేస్తున్నాం. లైక్ ఏఎస్ఎన్టీ బాడీయా, ఐఎస్ఎన్టీ బాడీయా. ఏఎస్ఎన్టీ అనేది అమెరికన్ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ అని, ఇది అమెరికన్ బాడీ. ఐఎస్ఎన్టీ ఇండియన్ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. రెండింటికి తేడా ఏంటి, ఎస్ఎన్టీ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. ఇప్పుడు ఇది ఏఎస్ఎన్టీ అనేది ఇట్స్ బిగ్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఇంటర్నేషనల్ బాడీ. అయితే వీళ్ళు అన్ని రకాల కంట్రీస్కి వెళ్ళలేక కొన్ని కంట్రీస్ లో మన ఇండియాలోని ఐఎస్ఎన్టీ అనే ఒక ఆర్గనైజేషన్ తో కనెక్ట్, ఏఎస్ఎన్టీ కంటే ప్రోగ్రామ్స్ అన్ని కూడాను మనకి దీంతో కనెక్టివిటీ అయి చూపిస్తుంది. ఓకేనా, ఏఎస్ఎన్టీ అనే బాడీతో కనెక్ట్ అయి చూపిస్తుంది. అయితే ఏఎస్ఎన్టీ అనే ఆర్గనైజేషన్ అన్ని చోట్లకి వెళ్ళలేక అన్నిసార్లు వాళ్ళ ఆఫీసుని కానీ ఎంప్లాయీస్ కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం అన్ని రకాల ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏఎస్ఎన్టీతో కనెక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తాం. అలాగే మలేషియాలో ఎంఎస్ఎన్టీ, మలేషియా సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, సో అది సిజిఎస్బి అంటారు కెనడాలో. ఒక్కొక్క కంట్రీస్ తో ఆ కంట్రీతో స్టాండర్డ్స్ తో కనెక్ట్ అయ్యి ఈ కోర్సెస్ అనే ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే నేర్చుకుంటున్నాం ఆర్టీ లెవెల్ 2. ఏ లెవెల్ 2, ఏఎస్ఎన్టీ ఆర్టీ లెవెల్ 2 ఇలా చెప్పుకోవాలి. ఓకే, ఏఎస్ఎన్టీ యూటీ లెవెల్ 2, ఏఎస్ఎన్టీ ఎల్పిటి లెవెల్ 2, ఏఎస్ఎన్టీ ఎంపిటి ఎల్పిటి లెవెల్ 2. ఇందులో మనకి మీకు అందరికీ తెలిసేది లెవెల్ 2. సార్ నేను లెవెల్ 2 కోర్స్ చేస్తున్నాను సార్. లెవెల్ 2 అంటే దాని అర్థం ఏంటి, దానికంటే ముందు లెవెల్ 1 ఉందనే అర్థం. లెవెల్ 1 అనేది ఉంటేనే కదా లెవెల్ 2 అనేది ఉంటుంది. లెవెల్ 1 సార్, మరి లెవెల్ 1 ఉంది, లెవెల్ 2 ఉంది అంటే ఇంతకు మించి కూడా ఇంకేమైనా ఉందా, దీని తర్వాత కూడా ఏమైనా ఉందా? ఎస్, లెవెల్ 3. లెవెల్ 3 సార్, లెవెల్ 3 ఉంది, ఇంకా లెవెల్ 4 కూడా ఉందా సార్, లెవెల్ 5 కూడా ఉందా సార్? దీన్ని 3 లెవెల్స్ కింద డివైడ్ చేశారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వస్తుందేమో, అది మనం చెప్పలేము. ప్రెసెంట్ అయితే మాత్రం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 అనేది బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎన్డిటి, వాట్ ఈజ్ ఎల్పిటి. జనరల్ గా మనకి లెవెల్ 1 అనే కోర్సు ఇండియాలోనే కాదు గ్లోబల్ వైడ్ కూడా ఓన్లీ లెవెల్ 1 చాలా తక్కువ మంది చెప్తారు. లెవెల్ 1 చెప్పాలని కాదు, బట్ ఎందుకు మన డైరెక్ట్ గా మన ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ డైరెక్ట్ గా లెవెల్ 2 ఇస్తున్నాయి అని అంటే, లెవెల్ 1 ని లెవెల్ 2 లో కలిపిస్తున్నారు. ఏంటిది, మనం ఎస్ఎన్టీ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని ఈ ఆర్గనైజేషన్ బాడీస్ మనం చేసిన ఏఎస్ఎన్టీకి ఒక కోడ్ పెట్టారు. దాన్ని మనకు సర్టిఫికేషన్ కోడ్ ఎస్ఎన్టీ TC1A. సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ 1 is appendix అన్నమాట. ఇట్స్ అ కోడ్, ఇట్స్ ఆర్టికల్. ఇది సో ఇందులోకి వచ్చేసరికి మనం ఏ సర్టిఫికేషన్ బాడీ చేస్తున్నాం అంటే మన సర్టిఫికేట్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం. అయితే
ఇది 2021 2016 2021 కి 2016 కి 5 ఇయర్స్ వేరియేషన్. ఎవ్రీ 5 ఇయర్స్ కి ఈ కోడ్ ని ఈ సర్టిఫికేషన్ ఏమైనా ఈ 5 ఇయర్స్ ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదంటే ఇంప్లిమెంట్స్ ఏమైనా చేస్తున్నామా, లేదంటే డెవలప్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా అనేది అన్ని ఆలోచించి మన ఇందులో ఉండేటువంటి మార్పులు ఏమైనా చేర్పులు ఏమైనా కొంతమంది గైడెన్స్ ఇస్తుంటారు, కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ గైడెన్స్ లో వచ్చేటువంటి మార్పులు ఏవైనా మనకి అన్ని ఈ రోజు ఇన్ని మార్పులు వచ్చాయి, ఈ రోజు ఇన్ని మార్పులు వచ్చాయి, లేదంటే దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే ఈ కోడ్ ఇంకా ఇంకా క్వాలిటీ అవుతుంది, ఇంకా మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి కొన్ని కంపెనీస్ లో వాల్యూ ఉండాలంటే ఏఎస్ఎంటీ చేశాడా, ఏఎస్ఎంటీ ఈ సర్టిఫికేషన్ కోర్స్ చేశాడా అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏఎస్ఎంటీ ఆర్గనైజేషన్ ఇండియాలోని ఇంకొక కంట్రీస్ లోని తనే డైరెక్ట్ గా వచ్చి ఆ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి కోర్సెస్ అంటే కోర్సెస్ స్ట్రాంగ్ చేస్తుంది. స్ట్రాంగ్ చేయడం అంటే తెలుసు కదా, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి, ఈ స్కోప్ లో రాయాలి, ఇంత అండర్ సూపర్విజన్ లో ఉండాలి అని చెప్పేసి డెవలప్మెంట్స్ అనేది చేస్తుంది. సో ఓకే, ఇది మనకి ఓవర్ వ్యూ ఏఏ కోర్సెస్ అనేది. ఇప్పుడు ఇందులోని ఏఎస్ఎల్టీలో ఉండేటువంటి కోర్సెస్ ని మనం జనరల్ గా ఈ 4 మెథడ్స్ ని మనం ఎంత ఇస్తున్నాము, మనం ఉండేటువంటి కోర్స్ ఫీజెస్ డిఫరెంట్,